విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత ఘోరాతి ఘోరమైన సంఘటన నిన్న జరిగింది. అది కూడా చాకలి ఐలమ్మ వాళ్ళ ముని మనవరాలు ఏకంగా తన బిడ్డ చేతిలోనే హత్యకు గురైంది అన్నటువంటి వార్త విన్న తర్వాత ఇక్కడికి అందరు కూడా కళాకారులందరూ కూడా వచ్చిండ్రు. యాక్చువల్లీ ఆమె పేరు వచ్చేసి అంజలి. ఆమె కూడా ఒక కళాకారిణి. ఆమె ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన కళాకారుల బృందం ఏదైతే ఉంటుందో అందులో కూడా ఆమె ఇప్పుడు ఎంప్లాయీ లాగా పనిచేస్తుంది. సో ఇద్దరు ఆడపిల్లలే. హస్బెండ్ కొన్నేళ్ల క్రితమే యాక్సిడెంట్లో కూడా చనిపోయినారు. సో అల్లారు ముద్దుగా చాలా గారాభంగా చాలా పద్ధతిగా వాళ్ళ బిడ్డల్ని ఇద్దరిని ఆడపిల్లల్ని కూడా ఆమెకు ఉన్నంతలో ఆమె పెంచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ పెద్ద పాపకి ఎట్లా పరిచయం అయిందో ఏంటో తెలియదు కానీ ఒక అబ్బాయితోని పరిచయం ఏర్పడింది 8 నెలల క్రితం. ఆ అబ్బాయి పేరు వచ్చేసి కూడా శివ. సో ఈమె కేవలం 10వ తరగతి మాత్రమే చదువుతుంది. అతన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడ్డ తర్వాత 8 నెలల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. అట్లాగే ఈ విషయం ముందుగా వాళ్ళ తల్లికే తెలిసింది కాబట్టి, అంజలికి తెలిసింది కాబట్టి ఆమె బిడ్డను వారించింది. నీ వయసు ఎంత? కేవలం 10వ తరగతి మాత్రమే చదువుతున్నావు. ఇప్పుడు ప్రేమ ఏంది? నీకు అర్థం కాని ఏజ్ ఇది, కాబట్టి ఇది పద్ధతి కాదు అని వారించి ఒక వారం క్రితమే ఈ పిల్ల ఎవరైతే ఉందో ఆమె కూడా వెళ్ళిపోయినటువంటి మాట చెప్తున్నారు వాళ్ళ బంధువులు కూడా. అంటే వారం రోజుల పాటు కనిపించకుండా పోయింది కాబట్టి తల్లి వెళ్ళి కంప్లైంట్ కూడా చేసింది. మా బిడ్డ ఇలా కనిపించట్లేదు అని కంప్లైంట్ చేస్తే తీరా ఆమెను పోలీసులు ట్రేస్ చేసిండ్రు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆమెను వదిలిపెట్టడం జరిగింది. అయినా సరే ఆమె మరి పూర్తిగా మాయలో పడిపోయింది అంటారా, లేకపోతే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నది అంటారా తెలియదు. కానీ 10వ తరగతి చదువుతున్నటువంటి పాపకి నిజంగా ప్రేమ అంటే ఏం తెలుస్తుంది? అసలు ఆ విషయానికి నిజంగా ఆ పదానికి అసలు మీనింగ్ అన్నా తెలుసా? తెలియనటువంటి స్టేజ్లోనే ఇదంతా ఇన్సిడెంట్ జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తల్లి మృతదేహం దగ్గర పాపం వాళ్ళ చిన్న బిడ్డ ఏడుస్తుంది, అందరినీ కూడా కలిచివేస్తోంది. ఎందుకంటే అక్క ఈ ప్రేమ మాయలో పడి ఎవరైతే ఈ శివ అనే వ్యక్తి ఉన్నాడో, శివ వాళ్ళ తమ్ముడు అట్లాగే ఇంకొక వ్యక్తితో కలిసి అత్యంత దారుణంగా నిన్న ఇంట్లోనే అంజలిని చంపేయడం జరిగింది. అది కూడా ఒక సుత్తెతోని, అట్లాగే మొహం మీద అట్లాగే వెనకాల దాడి చేసిండ్రు. ఆ తర్వాత ఆమె కింద పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ చనిపోలేదు అని ఈమెనే ఈ పిల్ల ఎవరైతే ఉన్నారో ఆమెనే మళ్ళా విలవడం, ఆ తర్వాత ఆమెను చున్ని బిగించి చంపేసినటువంటి ఘటన ఇప్పుడు పూర్తిగా ఈ విన్న తర్వాత ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత దారుణంగా కన్న తల్లిని బిడ్డ ఇంత దారుణంగా చంపుతుందా? అంత కసి ఏంది? అంత కోపం ఏంది? ఆమె ఈ ఏజ్ కాదమ్మా అనేది, నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు, అర్థం చేసుకో, ఇది పద్ధతి కాదు అని చెప్పినందుకు ఇప్పుడు కన్న తల్లిని బిడ్డే చంపేసినటువంటి పరిస్థితి. అక్క తల్లి చనిపోయింది, అసలు అత్యంత దారుణంగా రక్తం అంతా వస్తోంది. అయినా సరే కనికరం లేకుండా నువ్వు చప్పుడు చేయకు, నువ్వు కూర్చో, నువ్వేం మాట్లాడకు, నీకేం తెలీదు అని ఆ చిన్న పాపను కూడా వారించింది అని అంటే అసలు ఆమె మైండ్ సెట్ ఏంది అనుకోవాలి. అసలు ఇంత ఘోరంగా కూడా పిల్లలు ఎట్లా తయారవుతున్నారు ఏంది అనేది. ఇప్పుడు ఆమె తప్పు అని ఒక మాట అనుకుందాం, కానీ మనం చూస్తుంది ఏంది, సమాజంలో జరుగుతుంది ఏంది, వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంది. మనం మొత్తం మొబైల్ ఓపెన్ చేస్తే అసలు మనకు ఎట్లాంటి కంటెంట్ వస్తుంది, సినిమాలు ఎట్లాంటివి వస్తున్నాయి, సీరియల్ ఎట్లాంటివి వస్తున్నాయి, అసలు ఓటీటీలో ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈమె క్రైమ్ చేసింది ఒకటి, కన్న తల్ల ఇంకోట నాకు అడ్డొచ్చింది కాబట్టి నా కన్న తల్లినైనా సరే నేను చంపేస్తాను అనుకుంది గంతే. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది అసలు ఆమెకు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేదు. నాకు అడ్డొస్తుంది చంపేశా అంతే.
కానీ ఇప్పుడు ఈ శివ అనే వ్యక్తి కేవలం ఒక 18 సంవత్సరాలు, వాళ్ళ తమ్ముడు వచ్చేసి 16 సంవత్సరాలు, వాళ్ళకు సహకరించినటువంటి వ్యక్తి వచ్చేసి 17 సంవత్సరాలు. అంటే మీరు చూడండి, ఈ పాపకేమో 15, మిగతా ఏజెస్ 15, 16, 17, 18 ఈ 4 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ మర్డర్ని చేశారు అని అంటే ఏడిపోతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, అసలు ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది పిల్లలది అనేది ఈ ఇన్సిడెంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో క్రైమ్ ఇంత దారుణంగా పెరిగిపోతోంది. అసలు పిల్లల మీద ఏ ప్రభావం చూపుతోంది, ఏ కంటెంట్ ప్రభావితం చూపుతోంది అనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా మనకైతే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. చాలామంది కళాకారులు వచ్చిండ్రు. అట్లాగే ఈ ఇన్సిడెంట్ కూడా చూడ్డానికి అసలు గిట్లా ఒక పాపనట వాళ్ళ కన్న తల్లినే చంపిందట అని అసలు మాట్లాడుకుంటున్న సందర్భం చూస్తుంటే అత్యంత దారుణం అన్నమాట. ఎవరు కూడా ఊహించి ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రోదనలు మిన్నంటుతున్నటువంటి పరిస్థితి. పాపం వాళ్ళ పాప, చిన్న పాపకైతే ఏమీ తెలీదు. ఆమె జస్ట్ స్కూల్కి వెళ్తున్నటువంటి పాపని ఇప్పుడు తల్లి లేకుండా చేసినటువంటి పరిస్థితి. అది ఎవరో కాదు, ఏకంగా వాళ్ళ అక్కనే వాళ్ళ తల్లిని చంపింది అని అంటే ఇక ఎంత దారుణమో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చూస్తూనే మనకైతే అర్థమవుతాం. ఒకసారి వచ్చిండు, వచ్చి మమ్మీకి చెప్పలేడు, ఇంట్లోనే ఉన్నాడు. చిన్న పోరాడు కదా, రాత్రి అయిపోయింది అని చెప్పి మమ్మీ ఇంట్లో ఉంచుకుంది. ఎవరిని? అబ్బాయినా? బయట వండుకోబెట్టింది, ఇంట్లో వండుకోబెట్టలే, బయట వరండా ఉంది కదా అక్కడ వండుకోబెట్టింది. దాని తెల్లారి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయినాక అక్క నైట్ 10:30కి వెళ్ళింది. ఎల్బీ నగర్కి ఒక్కతే పోయిందంటే ఒక్కతే పోయి ఆ నుంచి ఆయన బైక్ పైన వస్తే బైక్ మీద వెళ్ళిరు అంట వాళ్ళ ఊరికి. అడిగి పోయి చంపేద్దామని మాట్లాడుకోరంట. ఎప్పటి నుంచో ప్లాన్ వేసి ఉందంట మా అక్క. ఎన్ని నెలలు అయిందమ్మా పరిచయం? 8 నెలలు. ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉండేది. అవును, మొత్తం చాట్ చేస్తే నేను చూస్తే అమ్మకి పోయి చెప్తా. నేను అమ్మ అంటది, నమ్ముతుంది అక్కనే, చెయ్యకు వాడు మంచోడు కాదు, వాడు మళ్ళీ వాడు ప్రాబ్లమ్స్ చూస్తే మనకు వద్దు అని చెప్పింది. వినలేదు, చేసింది. అయితే నేను మమ్మీకి చెప్పిన, మమ్మీకి చెప్తే మమ్మ అన్నది. మా అక్క ఏ చెప్పిన మా మమ్మీ నమ్మొద్ది. అయితే మా అక్క నేను చెయ్యలేదా అట్లా అంటుంది నా అన్నది. అంటే మమ్మీ నమ్మలేదు. దాని తర్వాత మొన్న ఒకసారి మా మమ్మీకి 100 దొరికిపోయింది. ఎట్లా అంటే చేస్తుంటే మమ్మీ వచ్చింది బయటికి, బయట వరండాలో కూర్చొని చాట్ చేస్తుంటే మమ్మీ చూసింది. మమ్మీ చూడగానే తొందరగా తీసేసింది మొత్తం. ఆ చాట్ అంతా డిలీట్ చేసేసింది, ఇన్స్టా డిలీట్ చేసేసి ఏం తెలియనట్టు మామూలు దాంట్లోకి వచ్చేసి అటు ఇటు పోతుంది. అంటే యాప్స్ ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతుంది. మా అమ్మ అన్నది, నేను చూడగానే ఎందుకు అట్లా తిప్పుతున్నామని. అయితే ఎప్పుడు రైట్ సమాధానం చెప్పేది కాదు. ఇప్పుడు అక్క నా దగ్గరకు ఫోన్ వెళ్ళేదని చంపేసింది అమ్మని. ఫోన్ ఇవ్వలేదని కాదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాం కదా, అందుకనే చంపేసి. ఎటు పోయిండ్రమ్మా? ఏ రోజు వెళ్ళిపోయింది అక్క? ఎన్ని రోజులు మిస్సింగ్ ఉండే? ట్యూస్డే రోజు వెళ్ళింది. 3 days ఉంది అక్కడ. 4th డేకి ఇక్కడికి వచ్చేసింది షాపూర్కి. 5th డేకి మొన్న వచ్చింది ఇంటికి. సార్ వాళ్ళు మమ్మీకే ఇచ్చిర్రు. కంప్లైంట్ చేసిండ్రా అక్క ఇట్లా మిస్సింగ్ అని? కంప్లైంట్ చేసిండ్రు. మమ్మీ చేసింది, మమ్మీ కంప్లైంట్ చేసింది. మమ్మీ చేసినందుకు ఇప్పుడు అన్నకి ఈరోజు కోర్టులో కేసు ఉందని చెప్పి. ఏం కేసు అమ్మా? ఏం కేసు అంటే 3 రోజులు తీసుకుపోయిండు కదా, ఏమన్నా చేసిండా లేకపోతే ఏమన్నా అయిందా, ఏమన్నా చేసిర్రా, ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ చేసినా కేసు అవుతుందా, మేజర్ కాకముందుకు తీసుకుపోయిండు అనేసి అట్లా జైల్లో పెడతారు అనేసి మా అక్కకి చెప్పింది మా మమ్మీ. చెప్తే మా అక్క ఆయనకి చెప్పింది. ఆయనకి చెప్తూ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని అమ్మని చంపేద్దామని అనుకురంట. ఆమె పెద్దమ్మ వాళ్ళతో అన్నదంట ఏమని, అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళతోనే మాట్లాడుతుంది. అంటే మా పిల్లలు ఉంటారు వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకు. అత్తమ్మ వాళ్ళతో అన్నదంట. అంటే ఫస్ట్ పెళ్ళై ఉండే మమ్మీకి,
ఆయన చనిపోయిండు, అక్క పుట్టిన 1 yearకి చనిపోయిండు. అయితే చనిపోయినాక మా డాడీని చేసుకున్నాక నేను పుట్టిన. అయితే అక్క ఎప్పుడు నాతో ఇట్లా ఒక అమ్మ కడుపులో పుట్టినామని ఉండదు, పరాయి దాని లెక్క చూస్తుంది, వదిలేస్తాను. నేను అట్లా నేను పట్టించుకోను, నేను మంచిగానే చూస్తా అక్కని. కానీ అక్క అట్లా చూడదు. అయితే మొన్న ఎవరితో నా చాట్ చేస్తే పెద్దమ్మ వాళ్ళు మళ్ళీ మొన్న ఒకసారి వచ్చి మమ్మీకి చెప్పలేడు, ఇట్లనే ఉన్నాడు. చిన్న పోరాడు కదా, రాత్రి అయిపోయింది అని చెప్పి మమ్మీ ఇంట్లో ఉంచుకుంది. ఎవరిని? అబ్బాయినా? బయట వండుకోబెట్టింది, ఇంట్లో వండుకోబెట్టలే, బయట వరండా ఉంది కదా అక్కడ వండుకోబెట్టింది. దాని తెల్లారి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయినాక అక్క నైట్ 10:30కి వెళ్ళింది. ఎల్బీ నగర్కి ఒక్కతే పోయిందంటే ఒక్కతే పోయి ఆయన నుంచి ఆయన బైక్ పైన వస్తే బైక్ మీద వెళ్ళిరు అంట వాళ్ళ ఊరికి. ఆడికి పోయి చంపేద్దామని మాట్లాడుకోరంటే ఎప్పటి నుంచో ప్లాన్ వేసి ఉందంట మా అక్క. ఎన్ని నెలలు అయిందమ్మా పరిచయం ఆయనకి? 8 నెలలు. ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉండేది. అవును, మొత్తం చాట్ చేస్తే నేను చూస్తే అమ్మకి పోయి చెప్తా. నేను అమ్మ అంటది, నమ్ముతుంది అక్కనే, చెయ్యకు వాడు మంచోడు కాదు, వాడు మళ్ళీ వాడు ప్రాబ్లమ్స్ వస్తే మనకు వద్దు అని చెప్పింది. ఇనలేదు, చేసింది. అయితే నేను మమ్మీకి చెప్పిన, మమ్మీకి చెప్తే మమ్మ అన్నది. మా అక్క ఏ చెప్పిన మా మమ్మీ నమ్మొద్ది. అయితే మా అక్క నేను చెయ్యలేదా అట్లా అంటుంది నా అన్నది. అంటే మమ్మీ నమ్మలేదు. దాని తర్వాత మొన్న ఒకసారి మా మమ్మీకి 100 దొరికిపోయింది. ఎట్లా అంటే చేస్తుంటే మమ్మీ వచ్చింది బయట వరండాలో కూర్చొని చాట్ చేస్తుంటే మమ్మీ చూసింది. మమ్మీ చూడగానే తొందరగా తీసేసింది, మొత్తం ఆ చాట్ అంతా డిలీట్ చేసేసింది, ఇన్స్టా డిలీట్ చేసేసి ఏం తెలియనట్టు మామూలు దాంట్లోకి వచ్చేసి అటు ఇటు పోతుంది. అంటే యాప్స్ ఉంటాయి కదా, అటు సైడ్ తిప్పుతుంది. మా అమ్మ అన్నది, నేను చూడగానే ఎందుకు అట్లా తిప్పుతున్నామని. అయితే ఎప్పుడు రైట్ సమాధానం చెప్పేది కాదు. ఇప్పుడు అక్క నా దగ్గరకు ఫోన్ వెళ్ళలేదని చంపేసింది అమ్మని. ఫోన్ ఇవ్వలేదని కాదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాం కదా, అందుకనే చంపేసి. ఎటు పోయిండ్రమ్మా? ఏ రోజు వెళ్ళిపోయింది అక్క? ఎన్ని రోజులు మిస్సింగ్ ఉండే? ట్యూస్డే రోజు వెళ్ళింది. 3 days ఉంది అక్కడ. 4th డేకి ఇక్కడికి వచ్చేసింది షాపూర్కి. 5th డేకి మొన్న వచ్చింది ఇంటికి. సార్ వాళ్ళు మమ్మీకే ఇచ్చిర్రు. కంప్లైంట్ చేసిండ్రా అక్క ఇట్లా మిస్సింగ్ అని? కంప్లైంట్ చేసిండ్రు. మమ్మీ చేసింది, మమ్మీ కంప్లైంట్ చేసింది. మమ్మీ చేసినందుకు ఇప్పుడు అన్నకి ఈరోజు కోర్టులో కేసు ఉందని చెప్పి. ఏం కేసు అమ్మా? ఏం కేసు అంటే 3 రోజులు తీసుకుపోయిండు కదా, ఏమన్నా చేసిండా లేకపోతే ఏమన్నా అయిందా, ఏమన్నా చేసిర్రా, ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ చేసినా కేసు అవుతుందా, మేజర్ కాక ముందుకు తీసుకుపోయిండు అనేసి, అట్లా జైల్లో పెడతారు అనేసి మా అక్కకి చెప్పింది మా మమ్మీ. చెప్తే మా అక్క ఆయనకి చెప్పింది. ఆయనకి చెప్తూ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని అమ్మని చంపేద్దామని అనుకురంట. ఆమె పెద్దమ్మ వాళ్ళతో అన్నదంట, ఏమని అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళతోనే మాట్లాడుతుంది. అంటే మా పిల్లలు ఉంటారు వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకు. అత్తమ్మ వాళ్ళతో అన్నదంట, అంటే ఫస్ట్ పెళ్ళై ఉండే మమ్మీకి, ఆయన చనిపోయిండు, అక్క పుట్టిన 1 yearకి చనిపోయిండు. అయితే చనిపోయినాక మా డాడీని చేసుకున్నాక నేను పుట్టిన. అయితే అక్క ఎప్పుడు నాతో ఇట్లా ఒక అమ్మ కడుపులో పుట్టినామని ఉండదు, పరాయి దాని లెక్క చూస్తుంది, వదిలేస్తాను. నేను అట్లా నేను పట్టించుకోను, నేను మంచిగానే చూస్తా అక్కని. కానీ అక్క అట్లా చూడదు. అయితే మొన్న ఎవరితో నా చాట్ చేస్తే పెద్దమ్మ వాళ్ళు ఫస్ట్ చేసుకున్న పెళ్ళి ఉంది కదా, ఆ అత్తయ్య వాళ్ళ పిల్లలతో అంటే చాటింగ్ చేసింది. అంటే ఏమని, నా అయ్యని చంపింది కదా, నేను దాన్ని సాగు చూసేదాకా నేను బతికే ఉంటా, దాన్ని చంపే కానీ నేను ఉంటా, అప్పుడు కానీ నాకు నిద్ర పడుతుంది అన్నదంటే. చంపింది, చంపేసింది, అమ్మ చంపేసింది. ఏమైనా చెప్తుండేనా అమ్మ? అంటే అక్క గురించి అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఇట్లా ఉండకమ్మా మంచిగా చెప్తుండే. ఇప్పుడు నీకు మందులు కావాలా నీకు? మందులు కావాలా నీకు? మందులు కావాలా నీకు?
నేను ఇక్కడ మాట్లాడుతుండొచ్చి చూసినావా అమ్మ లోపల అక్క పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు చూసినావా? చూసిన నాన్న కూర్చుంది, ఏం ఏడ్చలేదు. మందున కూడా కాలువ కాలేసుకొని కూర్చున్నారు. సో ఇది వాళ్ళ పాప అంటే సెకండ్ పాప యొక్క పరిస్థితి. అసలు ఏం చెప్పాలనో ఏందో అర్థం కాని పరిస్థితి. సో ఇంత ఘోరంగా చేస్తుందని ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తల్లిని చంపిన తర్వాత కూడా అసలు ఏమి ఏడుపు అనేది కూడా ఏం లేదు, పశ్చాత్తాపం కూడా ఏం లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు.